మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తారీఖు నుండి మనకు పక్షము అంటే ఈ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి గ్రహ సంచారము మరి యొక్క గ్రహాల మార్పు వల్ల ఏ రాశుల వారికి బాగుండబోతూ ఉన్నది, ఈ 15 రోజులలో ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక మాట, ముందుగా ప్రేక్షకులు మీరు జన్మించినటువంటి సమయం కావచ్చును, ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని చూసుకోవడము 100కు 90% పర్ఫెక్ట్గా ఉంటుంది, అక్యురేట్గా. పేరు బలం పట్టి చూసుకోవడము అది కొంత అక్యురేట్గా ఉంటుంది. కనుక మరొకటి, జన్మనామం వేరు, మీ యొక్క వ్యవహారిక నామం వేరే ఉంటుంది, అట్లా కూడా ఇబ్బందులు ఎదురవుతుంది. కనుక మరి ఏ రకంగా చూసుకోవాలి, మరి మన లగ్నం ఏమిటి, మన నక్షత్రం ఏమిటి, మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ద్వితీయాధిపతి ఎవరు, ఏ లగ్నం అయితే ఉంటుందో వారికి ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. దాన్ని యాక్టివేషన్ చేసుకుంటే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు దాన్ని యాక్టివేషన్ చేసుకోకుండా ఇబ్బంది పడితే ఎవరు ఏం చేయలేరు. కనుక సింహరాశి అనుకుందాం, ద్వితీయాతో కన్యను యాక్టివేషన్ చేయాలి అంటే ఏమిటి, బుధునికి సంబంధించింది ఏం చేయాలి. అదేవిధంగా మకరం అనుకుందాం అంటే కుంభము వీరికి ద్వితీయాతు. సో ఇట్లా ఏ రాశుల వారు లగ్నం ఏమిటి అనేది చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కనబడుతుంది. మరి ఈ 15 రోజులలో జరగబోయే మంచి చెడు మార్పుల గురించి తెలుసుకుందాం. 2025 ఆగస్టు నెల 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయంలో భాగంగా మనము వృశ్చిక రాశి వరకు రావడం జరిగింది. మరి ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు, మరి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రము, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రాలతో జన్మించినటువంటి వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి ఆర్థికంగా, వృత్తిపరమైన, ఆరోగ్యపరమైన, విద్య కావచ్చును, కుటుంబపరమైనటువంటి విషయాలలో కావచ్చును, ఇంకా వివిధ అంశాలైనటువంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, మరి ఇట్టి గ్రహాల యొక్క మార్పు వల్ల మరి వృత్తి మరియు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాన్ని ముందుగా మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం. వృత్తిపరంగా ఇది మీకు ఒక అద్భుతమైనటువంటి మాసము, ఆగస్టు మాసము. అందులో ఈ యొక్క పక్షము 15 రోజులు అద్భుతం అని చెప్పుకోవచ్చు. మీ 10వ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఒక వరం లాంటిది మీకు, సూర్యుడి సంచారం. మరి ఈ నెల ఈ మొదటి భాగం కాకుండా 2వ భాగంలో భాగ్యస్థానంలో, ఆ తర్వాత తన సొంత ఇల్లు అయినటువంటి 10వ భావానికి వెళ్ళబోతున్నాడు 15వ తారీఖు తర్వాత. దీనివల్ల అధికారం, కీర్తి, ప్రమోషన్ మరియు పై అధికారం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీకు. అయితే 10వ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ విజయము మీకు కొంత అసంతృప్తిని లేదా ఊహించని మార్పును కూడా తీసుకొని రావచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే, బాహుబలి సినిమాలో రానా ఏదైతే గెలుస్తాడో, అక్కడ ప్రభాస్ గారి కంటే తనే గొప్ప అని చెప్పి ఆ విజయం అది తనకు ఎంతటి అసహ్యాన్ని తెచ్చిపెడుతుందో ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక ఆర్థిక పరిస్థితి, ఫైనాన్స్, ఆర్థికంగా ఇది కొంత కష్టకాలం అని చెప్పుకోవచ్చును. మీ ధనాధిపతి గురుడు 8వ ఇంట్లో అష్టమ స్థానంలో ఉండడం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యము, విలాసాల కోసం ఎక్కువగా కూడా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. పెట్టుబడులకు ఇది సరైనటువంటి సమయం కాదు. అయినప్పటికీ మీ రాష్ట్రాధిపతి కుజుడు మరియు లాభాధిపతి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయానికి
పూర్తిగా లోటు అనేటువంటిది ఉండదు అని చెప్పుకోవచ్చును. ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యము అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి ఇట్టి వృశ్చిక రాశి వారు. మరి ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితానికి ఇది ఒక మంచి సమయమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్ధాష్టమ శని వీడడం వల్ల గృహంలో ప్రశాంతమైనటువంటి పరిస్థితి, సంతోషం నెలకొంటుంది. అదేవిధంగా మరి 4వ ఇంట్లో రాహు ప్రభావం వల్ల తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆగస్టు 21 తర్వాత సప్తమాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల కొంతమేర మనకు భాగస్వామికి అదృష్టం కలిసి రావడము అని చెప్పుకోవచ్చును. పంచమాధిపతి గురుడు 8వ ఇంట్లో ఉన్నందున పిల్లల ఆరోగ్యము లేదా వారి ప్రవర్తన కొంత మీకు ఆందోళన కలిగించేటువంటి విధంగా ఉంటుంది. పిల్లలు మన మాట వినకపోవడం కానీ, పిల్లలు మొండిగా ఉండడం కానీ, పిల్లలు మనకు ఎదురు చెప్పడం కానీ, ఇలాంటివి ఎన్నో కూడా సంఘటనలు కొన్ని మనకు ఇబ్బందికరంగా ఉంటాయి. మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే ఆరోగ్యం సాధారణంగానే ఉంది. రాష్ట్రాధిపతి కుజుడు లాభస్థానం ఉండడం వల్ల మీలో నిరోధక శక్తి అనేటువంటిది బలంగా ఉంటాయి. అయితే 8వ ఇంట్లో గురు శుక్రుల కలయిక వల్ల చర్మ సంబంధిత ఎలర్జీ లేదా దీర్ఘకాలిక సమస్యలు, బీపీ, షుగర్ వంటివి ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆహార నియమాలు పాటించడం చాలా అవసరంగా చెప్పబడుతుంది ఇట్టి వృశ్చిక రాశి వారికి. మరి వ్యాపారం, బిజినెస్, మరి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ఎప్పుడైతే 15వ నెల తర్వాత సూర్యుడు బలంగా వ్యాపారంలో అభివృద్ధిని కనిపిస్తుంది మీకు. అయితే 7వ అధిపతి శుక్రుడు ఈ నెలలో మనకు అధిక భాగం 8వ ఇంట్లోనే ఉండడం వల్ల భాగస్వాములతో విభేదాలు లేదా వ్యాపారంలో ఆకస్మిక సమస్యలు రావచ్చును. మన కింద పనిచేసేటువంటి వారు కానీ, మన తోటి పనిచేసేటువంటి వారికి కానీ ఆరోగ్య సమస్యలు లేదా కంపెనీకి ఏమైనా ఇబ్బందులు రావచ్చును. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. భార్యాభర్తలలో కూడా కొంత అంటే వివాహం కాకుండానే ఈ యొక్క రిలేషన్లో ఉండేటువంటి వారికి కొంత బ్రేకప్ కానీ కొన్ని జరిగేటువంటి ఇబ్బందులు కూడా ఉన్నవి. అంటే చిరాకులు ఇస్తుంది మగవారు ఎవరైతే ఉన్నారో వారికి, ఎదుటి వారు మాట్లాడేటువంటి విషయాల పట్ల. ఇక విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చును. 5వ ఇంట్లో శని ఉండడం వల్ల కష్టపడి క్రమశిక్షణతో చదివేటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కానీ ఎవరైనా మిమ్మల్ని మోసం చేయవచ్చును. మోసపూరితమైనటువంటి వాతావరణం మీకు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది, గమనించుకోండి. ఏకాగ్రత కొంత పెరిగేటువంటి పరిస్థితి ఉంది. క్రమశిక్షణతో చదువుకునేటువంటి వారికి ఏకాగ్రత పెరగడం ఉంటుంది. దీంతో పాటుగా నరదృష్టి కూడా అద్భుతంగా ఉంటుంది, గమనించుకోండి. మరి పంచమాధిపతి గురుడు 8వ ఇంట్లో ఉండడం వల్ల కొన్నిసార్లు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు. పట్టుదలతో ప్రయత్నిస్తే మాత్రం విజయం మీదే, గమనించుకోండి. ఇక కొన్ని సలహాలు, పరిహారాల విషయానికి వచ్చినట్టయితే ప్రతి గురువారం శివునికి లేదా దక్షిణామూర్తికి పసుపు మాలతో పూజ చేయడము ఇది మీకు ఆర్థిక ఇబ్బందుల నుండి తగ్గిస్తుంది. అదేవిధంగా ఇంట్లో ప్రశాంతత వాతావరణం కోసము దుర్గాదేవి ఆరాధన, దుర్గాదేవి దేవాలయ సందర్శనం, ఇంట్లో ధూపం వేయడం అవసరం. వృత్తిలో సంతృప్తి కోసం ప్రతిరోజు గణపతిని ఆరాధించడం, గణపతికి గణకను సమర్పించడం ఎంతో అవసరం. అదేవిధంగా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం కావచ్చును. మీ వల్ల ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం కావచ్చును. మీ శక్తి మేర ఆంజనేయ స్వామికి వడమాల కానీ, ఆకుపూజ కానీ చేయడం అనేటువంటిది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే పరిస్థితి ఉంది. కనుక మీరు ఇవన్నీ గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్.